ఆయన అంతా ఏదో కలలు. కానీ ఈరోజు ఆయనటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే ఎవరిని వదిలిపెట్టము, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఈ ఎస్ఐల్ని, ఆ తర్వాత జరిగేటటువంటి వీళ్ళందరినీ కూడా మేము వడ్డీతో సహా వీళ్ళందరినీ చెల్లిస్తాము అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్తోంది. అసలంటూ ఉంటే కదా వడ్డీ, అసలే లేకపోతే ఇంక వడ్డీ ఏముంటుంది వీళ్ళు చెల్లించడానికి? అసలు నెక్స్ట్ ప్రభుత్వం అన్నది వీళ్ళది వస్తే కదా ఇవన్నీ చేయడం అన్నది. నెక్స్ట్ వీళ్ళు చేసేటటువంటి అరాచక పరిపాలన అంతమొందించి ఇది చేయాలి. ఇటువంటి వాళ్ళందరినీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బహిష్కరించాలి. ఇలాంటి వాళ్ళని తిట్టిన వాళ్ళని మళ్ళీ నోరు జారేమో అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి తగినటువంటి పనిష్మెంట్ అంటే బ్రహ్మాండం జరుగుతుంది. హాయిగా అంబటి సుబ్బారావు గారు, అంబటి రాంబాబు గారు స్టెప్పులు వేసుకుని హోలీ నాడును ఆ సంక్రాంతి పండుగ నాడు హాయిగా డ్యాన్సులు చేసుకోక, మందు కొట్టి జీడిపప్పు తిని, అంబటి సుబ్బన్న నూనె వేసుకుని ఆవకాయ అన్నం అవి తిని ఇంట్లో కూర్చోక, ఇవన్నీ ఎందుకంటే అది తలనొప్పి అంతా. రాజకీయంగా ఆయన ఏదో చెయ్యాలి, ఏదో నాకు ప్రాబ్లం, జైలుకి వెళ్తే ఏదో సంపత్తి దొరికిపోతుంది, ఇంకేమైనా ఉందా అని చెప్పి ఒక విధమైనటువంటి ఒక అరెస్ట్ చేసుకోండి, అది చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన సింపతి పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాడే తప్ప ప్రజల్లో ఈయనకు ఉండేటటువంటి తిట్లు, ఈయన చేసినటువంటి భాష, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరు సెక్యూరిటీ మొత్తం టోటల్ 12 మంది ఉన్నారు. దాంట్లో ఆ 12 మంది కూడా ఇన్ని వేల లీటర్ల నెయ్యి ఎక్కడి నుంచి తీసుకురాగలరు? దీంట్లో ఖచ్చితంగా పామ్ ఆయిల్లో కలిపి కొన్ని కెమికల్స్ కలిపి ఆయిల్ కోసం అని చెప్పి లడ్డు వాసన గురించి చేశారు. కల్తీ అన్నది 100% జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు, వారి ఇంటి దగ్గర నుంచే వారికి ఏడుకొండల స్వామి కనిపిస్తూ ఉంటారు నామాలు అవి. ఆయన అలిపిరిలో సంఘటనలో కూడా బ్రతికి బయటపడ్డారు. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అంతర్వేదిలో రథం తగలబెట్టారు, ఎవరో అన్నారు. తర్వాత కనకదుర్గమ్మ వారి గుడిలో వెండికా చేశారు, వేదే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎన్నో దేవాలయాలు చేశారు. ఎలా తలపిస్తోందంటే ఔరంగజేబు, మహమ్మదీన్ దగ్గరకు వీళ్ళందరూ కూడా మన హిందూ దేవాలయాన్ని ఎలాగైతే చేశారో ఆ రకమైనటువంటి ఇది వైసీపీ గవర్నమెంట్. ఇంకొకసారి కనుక వైసీపీ గవర్నమెంట్ కనుక వచ్చిందంటే దేవాలయాలకు మనుగడ ఉండదు. రేపు పొద్దున్న అయ్యప్ప స్వాములు అందరూ కూడా మన శబరిమల వెళ్ళినప్పుడు మసీదు తగిలించి వెళ్తున్నారు కదా, అలాగే అలిపిరిలో కూడా చర్చి కట్టేస్తాను, ఆ చర్చి నుంచి వెళ్ళండి అని కూడా అనొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మన హిందూ జాతిని మనం నిలబెట్టుకోవాలి, మన సంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయానుగ్రహంతో ఎంతోమంది భక్తులు రోజు వచ్చి అన్నదానం కానీ ఇదేమిటి ఎన్నో ఇచ్చేస్తున్నారు. అలాంటి వాల్తీలో కల్తీలు అన్నది జరగకూడదు. ఎక్కడైనా ఏదైనా అవినీతిలో ఇప్పుడు మధ్య కుంభకోణం చూసాము, చేశారు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర లడ్డూలో రోజు తెల్లారులేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్తే లడ్డూ తెచ్చావా అని అడుగుతారు. ఆ లడ్డూ అన్నది ఎంత ప్రత్యేకత ఉంది. ఒక లడ్డు 2 లడ్డూల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు.